ఓం శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 21, 2023. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, మేము స్వయం భగవంతుడు చెప్పిందే వింటున్నామని, స్వయం భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారనే సంపూర్ణ నిశ్చయం ఉంటే సదా సంతోషంగా ఉండగలరు. ప్రశ్న: డ్రామానుసారము ఇప్పుడు అందరూ ఏ ప్లాన్ను తయారు చేస్తున్నారు, ఏ ఏర్పాట్లు చేస్తున్నారు? జవాబు: ఇన్ని సంవత్సరాలలో ఇంత ధాన్యాన్ని పండిస్తున్నాము, కొత్త ఢిల్లీ కొత్త భారతదేశంగా అవుతుంది అంటూ అనేక ప్లాన్లు తయారు చేస్తారు. కానీ మృత్యువు కొరకే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మొత్తం ప్రపంచం కంఠంలో మృత్యుహారం అంటే యమపాశం పడే ఉంది. అందుకే నరుడొకటి కోరితే జరిగేది ఇంకోటి అనే సామెత కూడా ఉంది. తండ్రి ప్లాన్ తండ్రిది, మానవుల ప్లాను మానవులది. పాట: ఎవరో నన్ను తన వారిగా చేసుకొని. ఓం శాంతి. బ్రహ్మతనువు ద్వారా నిరాకార భగవాను వాచ. ఇక్కడ చదివించేది మానవులు కాదని, నిరాకార భగవంతుడు చదివిస్తున్నారని మొట్టమొదట పక్కాగా నిశ్చయం చేసుకోవాలి. వారిని ఎల్లప్పుడూ పరమపిత పరమాత్మ, శివ పరమాత్మ అని అంటారు. బెనారస్లో శివుని మందిరం కూడా ఉంది కదా. అనంతమైన తండ్రి మమ్ములను చదివిస్తున్నారని మొట్టమొదట ఆత్మకు నిశ్చయం ఉండాలి. ఈ నిశ్చయం లేనంత వరకు మానవులు దేనికి పనికిరారు, గవ్వ సమానంగా ఉంటారు. తండ్రిని తెలుసుకోవడం ద్వారా వజ్ర సమానంగా అవుతారు. గవ్వ సమానంగా కూడా భారతవాసులే అవుతారు. వజ్ర తుల్యంగా కూడా భారతదేశంలోని మనుషులే అవుతారు. తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. మొదట ఎంతవరకు భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారు అని నిశ్చయం ఉండదో అంతవరకు వారు ఈ కాలేజీలో కూర్చున్న వారికి ఏమీ అర్థం కాదు. వారి సంతోషపు పాదరస మీటరు పెరగదు. వారు మన అత్యంత ప్రియమైన మోస్ట్ బిలౌడ్ తండ్రి. భక్తి మార్గంలో వారిని దుఃఖ సమయంలో ఓ పరమాత్మ దయ చూపండి అని పిలిచేవారు. ఈ మాటలన్నీ ఆత్మయే చెప్తుంది. మానవులకు తమ లౌకిక తండ్రులున్నా వారు ఏ తండ్రిని స్మృతి చేస్తున్నారో వారికి తెలియదు. ఆత్మ నోటి ద్వారా ఇతను నా లౌకిక తండ్రి, వీరు మా పారలౌకిక తండ్రి అని చెప్తుంది. మీరిప్పుడు దేహీ అభిమానులుగా అయ్యారు. మిగిలిన మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. వారికి ఆత్మ పరమాత్మలను గురించి తెలియనే తెలియదు. ఆత్మలమైన మనము ఆ పరమపిత పరమాత్మ పిల్లలము అన్న జ్ఞానము ఎవరిలోనూ లేదు. తండ్రి మొట్టమొదట ఇది భగవాను వాచ అని, నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నానని నిశ్చయం చేయిస్తారు. మీరు దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఏ మనిషి లేక కృష్ణుడు మొదలైన వారెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. ఇది అసత్య మాయ, అసత్య కాయము, అసత్య ప్రపంచము. ఇందులో ఒక్కరు కూడా సత్యమైన వారు లేరు అని చెప్తున్నారు బాబా. సత్యఖండంలో అసత్యమైన వారు ఒక్కరు కూడా ఉండరు. ఈ లక్ష్మీ నారాయణులు సత్యఖండానికి యజమానులుగా పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు భారతవాసులు ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులుగా అయిపోయారు. అందుకే దీని పేరే భ్రష్టాచార దేశము. శ్రేష్టాచార భారతదేశము సత్యయుగంలో ఉంటుంది. అక్కడ అందరూ సదా చిరునవ్వుతో ఉంటారు. వారికి జబ్బులు, రోగాలు ఎప్పుడూ రావు. ఇచ్చట భలే ఫలానా వారు స్వర్గస్థులైనారు అని అంటారు. అయితే
స్వర్గం ఎక్కడుందో వారెవ్వరికీ తెలియదు. ఈ సమయంలో రాజ్యం కూడా ఎండమావుల సమానంగా ఉంది. ఒక జింక కథ ఉంది కదా, నీరు అని భ్రమించి లోపలకు వెళ్ళి ఊబిలో చిక్కుకుపోతుంది. కావున ఇప్పుడు ఉండేది ముంచివేసే ఊబి వంటి రాజ్యము. ఎంతగా అలంకరిస్తారో అంత ఇంకా కింద పడిపోతూ ఉంటారు. భారతదేశంలో చాలా ధాన్యం పండుతుంది, ఇలా అవుతుంది అని అంటూ ఉంటారు. నిజానికి ఏదీ జరగదు. దీనినే నరుడు ఒకటి కోరుకుంటే విధి ఇంకోటి కోరుతుంది అని అంటారు. ఇది రాజ్యమే కాదని తండ్రి అంటున్నారు. ఎవరైనా రాజా రాణి ఉంటేనే దానిని రాజ్యమని అంటారు. ఇది ప్రజలపై ప్రజారాజ్యము అంటున్నారు బాబా. ఇది అధర్మయుక్తమైన అసత్యమైన రాజ్యము. భారతదేశంలో ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది. ఇప్పుడు ఎంతో ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిపోయింది. తమ సొంత ధర్మమే తెలియని దేశం మరొకటి ఏదీ లేదు. ధర్మమే శక్తి అని కూడా అంటారు. మొత్తం విశ్వమంతటిపై దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు పూర్తిగా నిరుపేదగా ఉంది. విదేశాల నుండి ఎంత సహాయం తీసుకుంటున్నారు? వారికి బాహుబలపు సహాయము, మీకు యోగబలపు సహాయము ఉంది. అత్యంత ప్రియమైన తండ్రి నుండి 21 జన్మలకు సదా సుఖ వారసత్వం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ ఎప్పుడూ దుఃఖము, ఏడుపులు మొదలైన వాటి మాటే ఉండదు. ఎప్పుడూ అకాల మృత్యువులు జరగవు. ఈ రోజుల్లో వలె 4 నుండి 5 పిల్లలకు జన్మనివ్వరు. ఒకవైపు తినేందుకే లేదు, కుటుంబ నియంత్రణ చెయ్యండి అని అంటారు. నరుడు ఒకటి కోరితే కొత్త ఢిల్లీ, కొత్త రాజ్యము ఉంటుందని అంటారు. అయితే అలాంటిదేమీ లేదు. అందరి కంఠానికి యమపాశం పడి ఉంది. మృత్యువు కొరకు పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం వలె ఇది అదే మహాభారత యుద్ధం. తండ్రి చెప్తున్నారు, ఇది రాజ్యమే కాదు, ఇది ఎండమావుల సమానమైనది. ద్రౌపది ఉదాహరణ కూడా ఉంది కదా. మీరందరూ ద్రౌపదులే. ఈ వికారాలపై విజయం పొందమని తండ్రి మనులను ఆదేశిస్తున్నారు. సదా పవిత్రంగా ఉండి భారతదేశాన్ని పవిత్రంగా చేస్తామని మనము ప్రతిజ్ఞ చేస్తాము. ఈ పురుషులు పవిత్రంగా ఉండనివ్వరు. చాలామంది గుప్త గోపికలు, ప్రపంచంలోని వారు మమ్ములను ఎంతగానో హింసించి కొడుతున్నారని ఎంతగానో పిలుస్తూ ఉంటారు. ఈ కామం అన్నది మహాశత్రువని, అది మానవులకు ఆది మధ్యాంతాలు దుఃఖం ఇచ్చేదని మీకు తెలుసు. దానిపై మీరు విజయం పొందాలని తండ్రి చెప్తున్నారు. గీతలో కూడా భగవాను వాచ కామము మహాశత్రువు అనుంది. కానీ మనుషులు అర్థం చేసుకోరు. తండ్రి చెప్తున్నారు, మీరు పవిత్రంగా అయితే రాజాది రాజులుగా అవుతారు. ఇప్పుడు చెప్పండి, రాజాది రాజులుగా అవ్వాలా లేక పతితులుగా అవ్వాలా? తండ్రి చెప్తున్నారు, ఈ ఒక్క అంతిమ జన్మలో నాపై గౌరవం ఉంచి నా కొరకు పవిత్రంగా అవ్వండి. అపవిత్ర ప్రపంచ వినాశనం, పవిత్ర ప్రపంచ స్థాపన జరిగిపోతుంది. అర్ధకల్పం మీరు విషము తాగుతూ తాగుతూ ఇంత దుఃఖాన్ని చూశారు, అనుభవించారు. ఈ ఒక్క జన్మకు ఈ విషాన్ని వదలలేరా? ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం, నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది. ఇందులో ఎవరైతే పవిత్రంగా అయ్యి ఇతరులను పవిత్రంగా చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. ఇది రాజయోగం. మేము బ్రహ్మ కుమార కుమారీలమని మీరు చెప్తారు. కావున తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ సంతానం కూడా అయ్యారు. బ్రహ్మ శివుని పుత్రుడు. మీకు వారసత్వం ఇచ్చేది శివుడు. ఇది
నిరాకార గాడ్ ఫాదర్లీ విశ్వవిద్యాలయం. వారు స్వర్గమును స్థాపించేవారు, వారసత్వమును ఇచ్చేవారు శివుడు. వారే గాడ్ ఫాదర్, ఆనంద సాగరులు, జ్ఞాన సాగరులు. అటువంటి తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. అయితే దేహాభిమానం తొలగినప్పుడు ఇది బుద్ధిలో కూర్చుంటుంది అంటున్నారు బాబా. భాగ్యంలో లేకుంటే ధారణ జరగదు. తప్పకుండా మీరు ఆ జగత్పిత పిల్లలు, బ్రహ్మ కుమార కుమారీలు, రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీ స్మృతి చిహ్నమే ఇక్కడ నిలబడి ఉంది. ఇది ఎంత మంచి సుందరమైన మందిరము! దీని అర్థం పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. పూజిస్తారు, తల వంచి నమస్కరిస్తారు. ఉన్న ధనమంతా పోగొట్టుకున్నారు. ఇప్పుడు పూర్తి గవ్వ సమానంగా అయిపోయారు. తినేందుకు అన్నము కూడా లేదు. కావున సంతానాన్ని అదుపు చేసి తక్కువ మందిని కనండి అని అంటున్నారు. కామం మహాశత్రువు అని చెప్పే శక్తి ఏ మానవులకు లేదు. ఎంత తక్కువ మంది పిల్లలను కనమని చెప్తారో అంత ఎక్కువ మంది పిల్లలను కంటూ ఉంటారు. ఎవ్వరి శక్తి పనిచేయదు. ఇది భగవంతుడైన తండ్రి గారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయమని, భగవంతుడు ఒక్కరేనని పిల్లలైన మీరు మొట్టమొదట అర్థం చేయించాలి. సదా తిరుగుతూ ఉండే చక్రము ఇది ఒక్కటే. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. బంధుమిత్రులు మొదలైన వారందరికీ ఈ ఆత్మీక యాత్ర రహస్యాన్ని అర్థం చేయించాలి. భౌతికమైన యాత్రలైతే జన్మ జన్మాంతరాలుగా చేశారు. ఈ ఆత్మీక యాత్ర ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అందరూ వాపస్ వెళ్ళాలి. పతితులైన వారెవ్వరూ ఇక్కడ ఉండరాదు. ఇప్పుడిది ఖయామత్ సమయము. ఇప్పుడున్న అనేక కోట్ల మనుష్యులందరూ సత్యయుగంలో ఉండరు. అక్కడ చాలా కొద్దిమందే ఉంటారు అని చెప్తున్నారు బాబా. అందరూ వాపస్ వెళ్ళాలి. అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. ఎంతవరకు ఇది అర్థం చేసుకోరో అంతవరకు మధురమైన ఇల్లు, సుఖధామము గుర్తుకు రాజాలదు. స్మృతి చెయ్యడము చాలా సహజం. మధురమైన మన ఇంటికి పదండి అని తండ్రి చెప్తున్నారు. నేను తప్ప మిమ్ములను ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. కాలులకు కాలుడను నేను. ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నాను. అయితే ఆశ్చర్యం, ఇన్ని సంవత్సరాల నుండి వింటున్నా ధారణ అవ్వదు. కొంతమంది చాలా చురుకుగా బుద్ధివంతులుగా అవుతారు. కొంతమంది కొంచెం కూడా అర్థం చేసుకోరు. అలాగని పాతవారే ఇలా ఉంటే మేమెలా ఉండాలి అని అనుకోరాదు. పాఠశాలలలో అందరూ నంబర్ 1గా ఉండరు. ఇక్కడ కూడా నంబర్ వారుగా ఉన్నారు. అందరికీ అర్థం చేయించాలి. ఇది అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకునే సమయం. 21 జన్మలకు సదా సుఖ వారసత్వం పొందాలి. ఎంతమంది బీకేలు పురుషార్థం చేస్తున్నారు? నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. పతిత పావనులు ఆ ఒక్క తండ్రే. మిగిలిన వారందరూ పతితులే అని మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, సర్వుల సద్గతి దాత ఒక్కరే. వారే స్వర్గస్థాపన చేస్తారు. తర్వాత మళ్ళీ భారతదేశం ఒక్కటే ఉంటుంది. మిగిలినదంతా వినాశనం అయిపోతుంది అంటున్నారు బాబా. మానవుల బుద్ధిలో ఇంత చిన్న విషయం కూడా కూర్చోదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నాకు సహాయకారులుగా అయితే నేను మిమ్ములను స్వర్గానికి అధిపతులుగా చేస్తాను. సాహసవంతులు ధైర్యం చేస్తే భగవంతుడు సహాయం చేస్తారు. ఈశ్వరీయ సేవాదారులమని పాట కూడా పాడతారు. వాస్తవానికి వారు భౌతికంగా స్వతంత్రమును ఇప్పించే సైన్యము. కానీ సత్యమైన ఆత్మీక సాల్వేషన్ సైన్యము మీరే. భారతదేశపు మునిగి ఉన్న నావను
తేల్చగలిగే మీరే శక్తి అవతారాలైన భారతమాతలు. అంతేకాక మీరు గుప్తమైన సైన్యము. శివబాబా గుప్తము కనుక వారి సైన్యం కూడా గుప్తమే. శివశక్తి పాండవ సైన్యము. ఇది సత్యమైన సత్యనారాయణ కథ. మిగిలినవన్నీ అసత్యమైన కథలు. అందుకే చెడు చూడకు, చెడు వినకు, నేను మీకు ఏం వినిపిస్తున్నానో అదే వినండి అని బాబా చెప్తున్నారు. ఇది అనంతమైన అత్యంత పెద్ద పాఠశాల. ఈ విశ్వవిద్యాలయంలో ఈ భవనాలన్నీ తయారు చేశారు. చివరిలో ఇక్కడకు పిల్లలు వచ్చి ఉంటారు. ఎవరైతే యోగయుక్తముగా ఉంటారో వారే వచ్చి ఇక్కడ ఉంటారు. ఈ కనులతో వినాశనం చూస్తారు. ఇప్పుడు మీరు దివ్య దృష్టి ద్వారా స్థాపన మరియు వినాశనాలను సాక్షాత్కారంలో చూస్తున్నారు. ఆ తరువాత దానిని మీరు స్వర్గంలో ఈ కనుల ద్వారా చూస్తారు. ఇది అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఎంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేస్తారో అంత బాగా బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంటుంది. ఒకవేళ వికారాలలోకి వెళ్తే ఒక్కసారిగా తాళం మూసుకుపోతుంది. పాఠశాలను వదిలేస్తే జ్ఞానము బుద్ధి నుండి పూర్తిగా తొలగిపోతుంది. పతితంగా అయితే ధారణ జరగదు, చాలా కష్టం. ఇది విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు చదివించే కాలేజీ. ఈ బీకేలందరూ శివబాబాకు మనవళ్ళు మనవరాన్లు. వీరందరూ భారతదేశం అంతటినీ స్వర్గంగా తయారు చేస్తున్నారు. వీరు ఈ ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్న ఆత్మీక సమాజ సేవకులు అని చెప్తున్నారు బాబా. ముఖ్యమైనది పవిత్రతయే. శ్రేష్టాచారిగా ఉన్న ప్రపంచం ఇప్పుడు భ్రష్టాచారిగా ఉంది. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దైవీ వృక్షానికి అంటుకట్టడం జరుగుతుంది. ఇది మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సత్యమైన ఆత్మీక సాల్వేషన్ అంటే ముక్తి, విడుదల, స్వాతంత్రముగా చేయగల సైన్యంగా తయారై భారతదేశాన్ని వికారాల నుండి సాల్వేజ్ చేయాలి, అంటే ముక్తులుగా చేయాలి. తండ్రికి సహాయకారులుగా అయ్యి ఆత్మీక సమాజ సేవ చేయాలి. 2, ఒక్క తండ్రి నుండే సత్యమైన విషయాలు వినాలి. చెడు వినకు, చెడు చూడకు. ఈ కనుల ద్వారా చివరి దృశ్యాలు చూచేందుకు యోగయుక్తంగా అవ్వాలి అంటున్నారు బాబా. వరదానము, కలవరపడేందుకు బదులుగా లెక్కాచారమును సంతోషంగా తీర్చుకునే నిశ్చింత ఆత్మాభవ. వివరణ, ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట అన్నట్లయితే దానితో వెంటనే కలవరపడకండి. ఏ భావముతో అన్నారో మొదట స్పష్టం చేసుకోండి, లేక వెరిఫై చేసుకోండి. ఒకవేళ అందులో మీ తప్పు లేకపోతే నిశ్చింతంగా ఉండండి. బ్రాహ్మణ ఆత్మల ద్వారా లెక్కాచారాన్ని ఇక్కడే తీర్చేయాలనే ఈ విషయం స్మృతిలో ఉండాలి. ధర్మరాజపురి నుండి తప్పించుకొనుటకు బ్రాహ్మణులు కూడా అక్కడక్కడ నిమిత్తమవుతారు. అందువలన గాబరా పడకండి, సంతోషంగా చుక్తా చేసుకోండి. ఇందులో ఉన్నతి పొందాల్సి ఉంది. స్లోగన్, తండ్రియే ప్రపంచము, సదా ఈ స్మృతిలో ఉండాలి. ఇదే సహజ యోగము అంటున్నారు బాబా. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. 4/2/1957. అజపాజపము అనగా నిరంతర యోగము.
అటూట్ అంటే ఎడతెగని యోగము. ఏ సమయంలో ఓం శాంతి అని అంటారో దాని యథార్థమైన అర్థం ఏమంటే నేను ఆత్మను, ఆ జ్యోతి స్వరూప పరమాత్ముని సంతానాన్ని. మనము కూడా ఆ తండ్రి జ్యోతిర్బిందు పరమాత్మ వంటి ఆకారం గలవారము. అయితే మనము శాలిగ్రామ పిల్లలము కనుక మనము మన జ్యోతి స్వరూప పరమాత్మతో యోగం ఉంచాలి. వారితోనే యోగం ఉంచి లైట్ మైట్ల వారసత్వం తీసుకోవాలి. అప్పుడే గీతలో మన్మనాభవ అనే మహావాక్యం ఏదైతే ఉందో, అనగా జ్యోతి స్వరూపమైన మీ తండ్రినైనా నా సమానంగా పిల్లలైన మీరు కూడా నిరాకార స్వరూపంలో స్థితమైపోండి అని అర్థం. దీనినే అజపాజపం అని అంటారు. అజపాజపము అనగా ఏదైనా మంత్రాన్ని జపించకుండా ఆ పరమాత్మ స్మృతిలో న్యాచురల్గా ఉండటం. దీనినే పూర్ణ యోగమని అంటారు. యోగం అంటే ఒక్క యోగేశ్వరుడైన పరమాత్మ స్మృతిలో ఉండడం కనుక ఏ ఆత్మలైతే ఆ పరమాత్ముని స్మృతిలో ఉంటారో వారిని యోగులు లేక యోగినీలు అని అంటారు. ఎప్పుడైతే ఆ యోగం అంటే స్మృతిలో నిరంతరం ఉంటారో అప్పుడే వికర్మల లేక పాపాల భారం తొలగిపోయి ఆత్మలు పవిత్రంగా అవుతాయి. తద్వారా మళ్ళీ భవిష్య జన్మలో దేవతలుగా అయ్యే ప్రాలబ్ధం లభిస్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానం అవసరం. అప్పుడే యోగము పూర్తిగా జోడించగలరు. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ స్మృతిలో ఉండాలి. ఇదే సత్యమైన జ్ఞానము. ఈ జ్ఞానం ద్వారానే యోగం కుదురుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.